హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీకు ఈరోజు అర్థమైపోయింది కదా, ఈ మెషిన్ క్లీన్ చేయడం ఎలాగో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికోసం కావాల్సింది మనం యూస్ చేసేసిన బ్రష్ ఒకటి, అండ్ స్క్రూ డ్రైవర్, అండ్ ఆయిల్, మెషిన్ ఆయిల్. సో అంతే. అండ్ ఒక ఫేస్ క్లాత్ ఒకటి పక్కన పెట్టుకోండి. అండ్ మెషిన్ ఇలాగ ఏదైనా ఒక మ్యాట్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోండి, లేదంటే కింద మనకి ఫ్లోర్కి గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెషిన్ కూడా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇలాగా ఎక్కడైతే మనకి స్క్రూస్ ఉంటాయో కొన్ని మెయిన్ పార్ట్స్ అవి రిమూవ్ చేస్తున్నాను. అది పాదం అంటారు కదా అది. అండ్ తర్వాత కింద మనం బాబిన్ కేస్ పెడతాము అక్కడ కూడా. అంటే నేను ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశానంటే సడన్గా స్ట్రక్ అయిపోయింది అనమాట మెషిన్. ఏమైందని చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఎలాగో ఓపెన్ చేస్తున్నాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం, మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు కొంచెం టైట్గా స్టిచ్ పడుతుంటుంది కదా, అంటే నార్మల్గా ఫ్రీగా వెళ్ళకుండా చాలా టైట్గా స్టిచ్ పడుతూ ఉన్నప్పుడు మనకి లోపల దారం కానీ ఇంకేదైనా ఉండిపోయిందని అర్థం. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం వర్క్ ఉన్న ఏమైనా అంటే ఏమంటారు ఎంబ్రాయిడరీ వర్క్స్, బీడ్స్ అలాంటి వర్క్స్ ఉన్నవి, మనం కొన్ని సీక్వెన్స్ అవి ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా స్టిచ్ చేసినప్పుడు అవి కూడా పార్టికల్స్ లోపల ఉండిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి ఇలాగా స్టిచ్చింగ్ మధ్య మధ్యలో స్ట్రక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటి, అలాంటివి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఫుల్గా ఆయిలింగ్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకుంటే మళ్ళీ రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి నార్మల్గా ఉంటుంది. అయినా కొంచెం స్టిఫ్గా పడుతున్నా కూడా మనం అలాగే యూస్ చేసామనుకోండి, అది లాంగ్ రన్లోని పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మనం మెషిన్ రిపేర్ షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో మనం రెగ్యులర్గా ఇలాగ ఎప్పటికప్పుడు మనమే క్లీన్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, సో మనకి అది ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే స్క్రూస్ తీస్తున్నామో అవి మాత్రం చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఒక్కటి మిస్ అయినా కానీ మళ్ళీ మనం వాటి కోసం వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ అవి కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఈ మెషిన్ మోడల్ ఇవన్నీ చూసుకుంటూ మనం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇక్కడ థ్రెడ్ ఉండిపోయింది అనమాట. సో చూసారు కదా, ఇలా థ్రెడ్ ఉండిపోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది నాకు బాగా టైట్గా రావడం స్టార్ట్ అయింది. సో మనకి ఎప్పుడైతే అలా అనిపిస్తుందో వెంటనే మనం ఇలా రిపేర్ చేసుకోవడం బెస్ట్. పర్లేదు అనుకొని మళ్ళీ అలాగే స్టిచ్చింగ్ కంటిన్యూ చేసామంటే అది ఏదో ఒకటి ఇరిగిపోవడం, మళ్ళీ దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. మనకి ఇది బేసిక్ మెషినే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనమే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా కొంచెం అంటే కొంచెం అడ్వాన్స్డ్ మెషిన్స్ అలాంటివి అనుకోండి, అలాంటివి మనం బయట ఇచ్చినా పర్లేదు రిపేర్ చేసుకోవడానికి. అంటే నేను ఇది ఎప్పుడు నేర్చుకున్నానంటే బేసిక్గా స్టార్టింగ్లో నాకు కూడా తెలియనప్పుడు ఇలా ఎప్పుడైనా ఇలా ఆగిపోవడం కుట్టు ఇలా అవుతుంటే నేను మళ్ళీ మెషిన్ రిపేర్ షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేదాన్ని. దానికోసం మళ్ళీ మెషిన్ ఇది తీసుకెళ్ళడానికి ఆటో ఛార్జెస్, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపేర్ చేసి వాళ్ళు ఇంకేదో ఒక 200 300 అలా అని చెప్పేసి మళ్ళీ అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి ఏదో చేస్తారు, మొత్తానికి చేసి మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉండేవి. సో ఇలా అయిన ప్రతిసారి ఎందుకు ఇలా అవుతుంది, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు అండ్ ఇది పోయింది అది పోయింది అంటారు. కొన్నిసార్లు పోకపోయినా కానీ పోయిందని చెప్పేసి చిన్న చిన్న రిపేర్స్ చేసేసి మనకి ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా అయిన ప్రతిసారి నాకు కొంచెం ఏదో అంటే ఎందుకు ఇంత అవసరం లేదు కదా అనిపించింది. అండ్ ఒకసారి నేను ఇంటికి ఒక ఆయన వచ్చి రిపేర్ చేశారు. రిపేర్ చేసినప్పుడు నేను చూశాను అనమాట అతను ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. చూస్తే ఏమీ లేదు, జస్ట్ ఇవన్నీ ఇలా ఓపెన్ చేశారు, లోపల ఒక థ్రెడ్ ఏదో ఇరుక్కుపోయింది, దాన్ని తీసారు, మళ్ళీ ఎలా ఉన్న వల్ల ఆయిలింగ్ చేసి ఫిక్స్ చేస్తారు. సో ఇంతేనా అనిపించింది. ఒకసారి ట్రై చేశాను, ట్రై చేసినప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంతే కదా, ఇది నేనే చేసుకోవచ్చు, ఈ మాత్రం దానికి ఎందుకు ఇన్నిసార్లు ఇలా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టాను అనిపించింది. సో మీరు కూడా ఇలా ఎవరైనా ఉన్నారేమో, మేబీ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు ఇది. ఎవరికైతే మెషిన్స్ ఉంటాయో వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ ఎవరైనా కొత్తగా మెషిన్స్ తీసుకున్నారు, ఇలాంటివి తెలీదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీరు కూడా నాలాగే ఆల్రెడీ చాలా డబ్బులు స్పెండ్ చేసి ఉండుంటే మీరు ఈ ఈజీ టెక్నిక్తో మీరే ఈజీగా ఫిక్స్ చేసేసుకుంటారు ఎప్పుడైనా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ మొత్తం అన్నీ ఓపెన్ చేశాను. అండ్ ఆయిలింగ్ మొత్తం చేసుకోవాలి, రెగ్యులర్గా ఆయిలింగ్ చేయాలన్నమాట. మనం యూస్ చేసిన ప్రతిసారి అట్లీస్ట్ 2-3 డేస్కైనా రెగ్యులర్గా యూస్ చేస్తే మాత్రం రెగ్యులర్గా ఆయిలింగ్ చేస్తే బెస్ట్. కొంచెం కొంచెం
అప్పుడప్పుడు యూస్ చేస్తే మనం అట్లీస్ట్ వారానికి ఒకసారి మెషిన్ని అలా చూసి ఓపెన్ చేసి క్లీన్ చేసి ఆయిలింగ్ చేసామనుకోండి, కొంచెం మనకి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇలా సడన్గా స్ట్రక్ అయిపోవడం లేదంటే కుట్టు పడకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అప్పటికప్పుడు ఈజీ మెయింటెనెన్స్ లాగా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. లేదు మనం అది అలాగే పక్కన పెట్టేసాము, సడన్గా ఎప్పుడో గుర్తొచ్చింది, ఎప్పుడో ఏదో కుట్టాలనిపించింది సడన్గా తీసామనుకోండి, అది పని చేయదు. దానికి ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటేనే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో నేనైతే ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఇదే తెలుసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఇనీషియల్ స్టేజ్లోని దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం, అంటే దానికి ఆయిలింగ్ చేయకపోవడం, ఇలా చేయడం వల్ల నాకు అప్పట్లో ప్రాబ్లం అయ్యేది. నేను మళ్ళీ దాన్ని రిపేర్ నాకు అర్జెంటుగా ఏమైనా స్టిచ్ చేసుకోవాలి అనిపించినప్పుడేమో సడన్గా పని చేసేది కాదు, చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. సో ఈ టిప్స్ అన్నీ ఇంకా అలా లాంగ్ రన్లో నేను చేసిన మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికక్కడ ఎలా ఉన్న వల్ల ఫిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మెషిన్ అంతా ఆయిల్ అప్లై చేయడం వల్ల రస్ట్ పట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే మేము ఎలాగో బీచ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి రస్ట్ పట్టే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలా పైన ఆయిలింగ్ చేయడం వల్ల కొంచెం రస్ట్ అది పట్టకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇలా ఫస్ట్ ఆయిలింగ్ చేసి కాసేపు అయ్యాక మళ్ళీ నేను క్లాత్తోని క్లీన్ చేసేస్తాను. కొంచెం షైనింగ్ లాగా ఉంటుంది అండ్ బాగుంటుంది. అదే ఆయిల్తో అలా వదిలేసామనుకోండి, మళ్ళీ దాని మీద డస్ట్ వచ్చి చేరిపోద్ది. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాము కదా, మళ్ళీ డస్ట్ వచ్చి చేరిపోయి ఇంకా అలా ఫిక్స్ అయిపోయి ఉండిపోద్ది. సో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ పైన ఏదైతే మెషిన్ పైన అంతా రాసామో ఆయిల్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను, అంతే. సో ఇలా నేను చేసిన మిస్టేక్స్ నుంచి అలా తెలుసుకొని, అండ్ ఇది నేను రిపేర్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేశాను, ఒకదానికి ఒకటి అండ్ రివర్స్లో ఫిక్స్ చేయడం ఇలాంటివి కూడా చేశాను. అలాంటివి కూడా చేసిన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట, ఇది ఇలా చేయాలన్నమాట అని చెప్పి. నేనైతే ఆయన ఎవరో ఇంటికి వచ్చి రిపేర్ చేసినప్పుడు చూశాను, అంతే, అలాగే నేర్చుకున్నాను. నేను ఇంకెక్కడ యూట్యూబ్లో ఎక్కడ వీడియోస్ కూడా చూడలేదు. ఇది ఎప్పుడో ఒక 7 years బ్యాక్ అలాగా, అప్పటి నుంచి నేనే నా మెషిన్ని నేనే రిపేర్ చేసుకుంటాను. అంటిల్ అండ్ అన్లెస్ అది పెద్ద ప్రాబ్లం అయ్యింది ఇంక ఖచ్చితంగా షాప్కి వెళ్ళే చేయించాలి అంటే తప్ప బేసిక్ రిపేర్స్ అవన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి సో నాకు ఇది ఈజీ టు మెయింటైన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఆ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో బాగా యంగ్ ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు మెషిన్ రిపేర్ వచ్చిందంటే మనం వెళ్ళం, మనకి కొంచెం స్టైల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది మోసుకొని వెళ్ళడానికి మనకి నచ్చదు. మళ్ళీ మా అమ్మని బాగా ఇబ్బంది పెట్టేదాన్ని, మా అమ్మనే తీసుకొని రమ్మనేది అనమాట. మా అమ్మ మోసుకుంటూ వచ్చేది పాపం అంత దూరం. సో నాకు అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించేది, నా వల్ల ఎందుకు మా అమ్మని అలా ఇబ్బంది పెట్టడం అనిపించేది. సో అందుకు కూడా నేను ఇది నేనే ఇంట్లో క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా పెద్ద రిపేర్ వచ్చింది, ఇంక నేను చేసినా అది అవ్వట్లేదు అంటే అప్పుడు ఇంకా బయటికి తీసుకెళ్తాను తప్ప బేసిక్ అయితే నేనే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు. సో మీరు కూడా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదా, సో అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడైతే మీకు ఇది అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చూస్తేనే అర్థమైపోద్ది అనమాట. మనం ఎలాగైతే ఓపెన్ చేస్తామో అలాగే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ అలా ఫిక్స్ చేస్తాము. ఒకసారి తప్పు రావచ్చు, ఒకసారి మనం తప్పు ఫిక్స్ చేసి ఉండొచ్చు, బట్ మనకి అర్థమైపోద్ది అనమాట. ఇదేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక 1-2 times అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో తర్వాత మనకి అలవాటు అయిపోద్ది అనమాట లాంగ్ రన్లో. సో ఇలా నేను మొత్తం అన్నీ ఇలానే చేస్తాను ఎవ్రీ టైం. సో అందుకని మెషిన్ ఏంటంటే ఎప్పుడు చూసినా కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది యాక్చువల్గా కొత్తదే, ఆల్మోస్ట్ ఒక 2 years అలా అవుతుంది తీసుకొని, 2.5 years అవుతున్నట్టుంది. బట్ అంతకుముందు ఇంకొక మెషిన్ ఉండేది, అది కూడా చాలా 7 years వాడినా కానీ చాలా కొత్తగా ఉండేదన్నమాట ఎప్పుడు చూసినా. సో ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే మెషిన్స్ ఎప్పుడు కొత్తగా ఉంటాయి అండ్ పెద్దగా రిపేర్స్ అవి రాకుండా మనం ఎప్పుడు కావాలన్నా యూస్ చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట.
సో ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, యూజ్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాకైతే ఇంకా మాట్లాడడానికి ఏం టాపిక్ లేదు కాబట్టి నేను ఇక్కడితో ఇంకా మాట్లాడడం ఆపేస్తున్నాను. మీరైతే వీడియో కంటిన్యూ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.